ఆమె ఏంటివి? ఈరోజు ములక్కాడ కర్రీ వండుతున్నాను. కావలసినవి ఉల్లిపాయలు, ములక్కాడలు, టమాటా. అంటే ములక్కాడ టమాటా కర్రీయా లేదా ములక్కాడ కర్రీయా? ములక్కాడ టమాటా ఇగురు ఓకే. టమాటా వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం. బాండి అంటారు దాన్ని? అదే ఓకే, బాండి అంటారు. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎంత వేస్తున్నాం మనం? ఒక 3 స్పూన్లు వేస్తాను. 3 స్పూన్లు. రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది? రైస్ బ్రాండ్, కొలెస్ట్రాల్ ఉండదు. ఓకే, అందుకనేసి కొలెస్ట్రాల్ లేని రైస్ బ్రాండ్ ఆయిల్. అవును, 3 స్పూన్లు వేసాం. 3 స్పూన్లు. ఇప్పుడు ఏం వేస్తావు? మరగాలి అది? నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఎంత మరగాలి? బాగా మరగాలి, కొద్దిగా వేడెక్కితే సరిపోతుందా? అదే వేడెక్కాలి కొద్దిగా. అదే కొద్దిగా వేడెక్కాలంటే బాగా వేడెక్కాలా లేకపోతే కొద్దిగా వేడెక్కాలా? బాగా వేడెక్కాలి. ఓకే, అది నాకు వేడెక్కిన తర్వాత వేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. మా సబ్స్క్రైబర్స్ కి వివరంగా చెప్పాలి. వాళ్ళు వండుకోవాలి కదా. అవును, తెలియని వాళ్ళు వండుకుంటే అది మనం వివరంగా చెప్పామంటే బాగా వండుకుంటారు. వివరంగా చెప్పలేదనుకో వాళ్ళు ఇబ్బంది పడతారు. బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. నూనె వేడెక్కింది, ఉల్లిపాయలు వేస్తాను. ఎంత చిన్నగా తరిగినా చూడండి, ఉల్లిపాయలు వేస్తుంది. ఎంత చిన్నగా తరిగితే ఏంటంటే త్వరగా వేగితే గ్రేవీ కూడా బాగా వస్తుంది, గుజ్జుగా వస్తుంది, బాగుంటుంది. నేను ములక్కాయలు కూడా ఉల్లిపాయతో పాటు వేసేస్తాను, బాగా మగ్గుతాయి. ములక్కాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. అంటే ముందు ఉల్లిపాయలు దోరగా వేయక్కర్లేదు, ఎర్రగా వేయక్కర్లేదు. ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు దీంతో పాటు. కొంచెం ఉప్పు వేసుకుందాం, రెండు కలిపి బాగా మగ్గుతాయి. ఉప్పు వేస్తారా, సాల్ట్ వేస్తారా? కళ్ళుప్పు ఎక్కువ వాడతాను నేను. కళ్ళుప్పు వండికి కూడా మంచిది కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. వేసి కొంచెంసేపు వేగనిద్దాం మగ్గేదాకా. ఇది అటు ఇటు కలపాలా, ఇటు అటు కలపాలా? ఇలా కలపాలి. అలాగే కలపాలా? చూడండి ఫ్రెండ్స్, అలాగే కలపాలి. మీరు ఎలా పడతాలో కలిపేది. కలిపేసి మూత పెడదాం, కాసేపు మగ్గుతాయి. రెండు కలిపి మూత వేస్తే ఏంటంటే ఉల్లిపాయ మగ్గుతుంది, ములక్కాడ మగ్గుతుంది. ఉల్లిపాయ మగ్గాలి, ములక్కాడ మగ్గాలి, రెండు ఒకసారి అయిపోతాయి. లేదంటే మళ్ళీ ఉల్లిపాయ వేగాక ములక్కాడ వేసి మళ్ళీ మగ్గబెట్టి బోల్ టైం అవుతుంది. ఇలా అయితే ఏంటంటే రెండు కలిపి మగ్గుతాయి కాబట్టి టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టాలి. మూత పెట్టి కాసేపు ఉంచుకుందాం. ఓకే, ఎంతసేపు ఉంచాలి? ఎంతసేపు అంటే చూసుకోవాలి మధ్య మధ్యలో ఉల్లిపాయ వేగిందా లేదా. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఉల్లిపాయలు మగ్గేయలేదు చూసుకోవాలా. కలిపేసి మళ్ళీ ఒకసారి మరి లేదు, ఇంకా కొంచెం మగ్గాలి. ములక్కాడ ఉల్లిపాయ కూడా మగ్గాలి. ఓకే, మధ్య మధ్యలో తీసి లెక్క కొద్దిగా చూసుకుంటా ఉండి కలుపుకుంటాం. ఉల్లిపాయ వేగేదాకా మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెడదాం. మూత పెట్టి కాసేపు ఉంచుదాం. ఇలా తర్వాత మగ్గిపోతాయి. ఇంకా మళ్ళీ కలుపుతున్నాం ఏంటి? అది ఎగిపోయినాయి కదా, ఎగినాయా లేదా అనేసి కలుపుకున్నాను. ఎగిపోయినాయి. టమాటా పేస్ట్ వేసుకుందాం. టమాటా పేస్ట్ వేసుకోవాలా? పేస్ట్ అంటే ఇందులో చేసాను అన్నమాట, మెత్తగా అదే చిన్నగా వస్తాయి అనేసి. చిన్న ముక్కల కింద బాగా చిన్న ముక్కల కింద పేస్ట్ వచ్చేలాగా. గ్రేవీ బాగుంటుంది, ముక్కలు ముక్కలుగా లేకుండా గుజ్జిగా ఉంటుంది గ్రేవీ. కలుపుకోవడానికి అది బాగుంటుంది. ఓకే, ఇప్పుడు టమాటా వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంది. అది కూడా మగ్గిపోతే బాగుంటుంది. టమాటా కూడా మగ్గాలి, బాగా మగ్గాలి. ఏదైనా సరే ఉల్లిపాయ అయినా టమాటా అయినా ఏదైనా బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. లేదంటే యాగకపోతే పచ్చివాసన వచ్చినట్టుగా ఉంటుంది. బాగా యాగాలి ఆయిల్లో. మూత పెడదాం మళ్ళీ ఒకసారి. టమాటా మగ్గిన తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి ఉడికిందో లేదో చూడాలా? టమాటా మగ్గిందో లేదో. వావ్, కలర్ అయితే బాగా వచ్చింది. ఎక్కడ కనిపించట్లేదు చూసా, టమాటా ముక్కలు అవిను అందులో వేసుకున్నాం కదా, అందుకనేసి గుజ్జులాగా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకుందామే. ఉప్పు కారం పసుపు కూడా వేయాలి కదా. ఉప్పు కొంచెం వేసాను ఇందాక, పసుపు కొద్దిగా. ఓకే, పసుపు. ఇప్పుడు కారం వేద్దాం. కారం ఎంత వేయాలి? 1 స్పూన్ వేస్తున్నాను నేను. మన ఈ స్పూన్తోనే 1 స్పూన్ వేస్తున్నాను. ఫుల్గా. చిన్న స్పూన్ ఇది, బాగా పెద్దది కాదు, చిన్నది.
సరిపోతుంది కారం అంటే తగినంత వేసుకోవాలి కారం. సరిపడగా ఎవరిష్టం వాళ్ళది. మనకి ఎంత కావాలి కాబట్టి ఎంత కారం వేసుకున్నాం వాళ్ళకి. ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. చాలాపోతే చూసుకుందాం తర్వాత. మళ్ళీ ఎక్కువైందంటే ఇబ్బంది పడాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కదా మరి. అందుకని ఇప్పుడు పచ్చిది పోయేదాకా కలుపుకోవాలి. కారం కూడా ఇలా వేపితే ఏంటంటే కలర్ బాగా వస్తుంది, పచ్చివాసన కూడా ఉండదు, బాగుంటుంది. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. దీంతో పాటు ఒకసారి కారం కూడా వేగనిస్తే బాగుంటుంది, కలర్ బాగా వస్తుంది. ఎప్పుడైనా ఆయిల్లో కారం వేగిందంటే కలర్ వస్తుంది కొంచెం. ఇలా వేపుకోవాలండి. ఎంతసేపు వేపాలి అలాగా? అదే కారం కొంచెం పచ్చివాసన పోయేది. పచ్చివాసన పోవాలి. ఓకే పచ్చివాసన పోవాలన్నారు కదా. కొద్దిగా పోయిన తర్వాత వాటర్ వేసుకుందాం. మన కూరలు తయారు చేయడం చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారంటారు ఎవరైనా? చేసుకుంటారు, సింపుల్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. తెలియని వాళ్ళు కూడా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి టేస్ట్ బాగుండక్కర్లేదు కదా. వాళ్ళకి కూరలు నచ్చితే, చేయడం పద్ధతి నచ్చితే, మనం మాట్లాడే పద్ధతి నచ్చితే అప్పుడు చేసుకుంటారు. సింపుల్గా ఉంటాయి కదా. మనం వండింది ఎలా టేస్ట్ తెలుస్తుంది, వాళ్ళు వండుకుంటే తెలుస్తుంది. ఓకే, టేస్ట్ తెలియపోయినా ఫ్రెండ్స్ మీరు మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ నచ్చితే. చూసే విధానం తెలుస్తుంది కదా. సింపుల్గా ఉంటాయి. రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వస్తాయి, కానీ రాని వాళ్ళ కోసమనే ఎక్కువ. అందరికీ వచ్చు కానీ రానోళ్ళు ఉంటారు కదా. ఓకే నేను అర్థమైందండి. మాకు అర్థమైంది. రానోళ్ళ గురించి, మాలాంటి మగవాళ్ళ గురించి, పిల్లలు లేని మగవాళ్ళ గురించి, పెళ్లి కాని ప్రసాద్ గురించి ఏ వంటకాలు. వాటర్ అంతే వేయాలి, కొలత ఉంటుందా? అలానేం లేదు, ముక్కుడికేదాకా వాటర్ వేసుకోవాలి. సరిపడగా వాటర్ వేసుకోవాలి. అంతే సరిపోతుంది. లోటర్ వేసుకోవాలి. అలానేం లేదు, ఇది ఇలా ముక్కలు ములిగేదాకా ముక్కలు ములగాలి. మరి ఎక్కువ వాటర్ వేసినా కూర టేస్ట్ ఉండదు, చప్పదాని వచ్చేది. అందుకని సరిపడగా వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఐలో పెట్టేసిన కూర ఉడకదు, మరి సిమ్లో పెట్టినా త్వరగా అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెడితే త్వరగా బాగుంటుంది, సమానంగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెడదాం, కాసేపు ఉంచి చూద్దామే. సరే అయితే ఇప్పుడు ఉడికిందో లేదో చూడాలా? ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి. ఉడికిందో లేదో దగ్గరికి వచ్చింది. ఇదిగో ఎలా వచ్చింది, గ్రేవీ వస్తుంది. గ్రేవీ బాగుంది. ఇంకా కొద్దిగా ఉడకాలి. వాటర్ ఉంది కదా, ఇంకా కొంచెం అంటే గ్రేవీ కూరలో కలుపుకుండేలా వస్తుందా? ఉప్పు చెక్ చేద్దాం ఒకసారి. ఉప్పు చెక్ చేసుకుని చాలా పోతే వేసుకుందాం కొంచెం. ఓకే, టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఉప్పు చూడాలి, ఉప్పు కారం అన్నీ చూసుకుంటే చాలా పోతే వేసుకోవచ్చు. సూపర్ ఉంది, సరిపోయింది, చాలా బాగుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దాం. కొంచెం ఇంకా ఉడకాలా? కొద్దిగా. ఇగో ఇలా ఉంది కదా, వాటర్ పోవాలా? కొద్ది నూనె తేలాలి పైకి. నూనె తేలేదాకా మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దగ్గరికి వచ్చేది. మళ్ళీ ఉడకపోతే మళ్ళీ నీళ్ళు వేసుకుని తిన్నట్టు ఉంటుంది, బాగోదు. కూర రుచి ఉండదు. అవును, రుచి ఉండదు, అన్నంలో కలవదు. దగ్గరగా ఉంటే ఏంటంటే అన్నంలో కలుస్తుంది. దగ్గరగా అయిపోయింది అనుకుంటాం కానీ కూర ఎప్పుడు ముద్దగా ఉంటే అన్నంలో కలుస్తుంది. పులుసు అయినా చిక్కగానే పెట్టుకోవాలి, పలచగా పెట్టుకుంటే అన్నంలో కలవదు. ఇలా అయితే అన్నంలో కలుస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేస్తారా, ఉడికిన తర్వాత వేస్తారా? కొంచెం ఉడికాక వేస్తాను. కొంచెం ఉడికాక వేయాలి. ఆ ఫ్లేవర్ ఇంకా అప్పుడు బాగా దిగుతుంది. బాగా దిగాలి, ఫ్లేవర్ మొత్తం సువాసన రావాలి, కూర స్మెల్ రావాలి. పెద్ద ముక్కలు కోస్తే ఏంటంటే గుజ్జు కింద ఉండదు కూర, అది కలుపుకోవడానికి కొంచెం సరిగ్గా అనిపించదు. ఇలా చిన్నగా కోసుకుంటే బాగుంటుంది, గ్రేవీగా కనిపిస్తుంది. అవి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి అంతే, రాని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇలా వీడియో తీస్తే, ఇలా మాట్లాడుతూ తీస్తే కొద్దిగా ఎలా వండుకోవాలో, ఏం చేయాలో తెలుస్తుంది. అందరికీ వచ్చు కానీ ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్గా వాళ్ళ కోసం. పెళ్లి కాని ప్రసాద్. ఓకేనండి. ఓకే, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఉడుకుతుంది, ఉడికిద్దాం, చూద్దాం, తిందాం. ముక్క ఉడికిందా?
ఉడికింది. ములక్కాడ ఉడికినట్టు కదా? మరి మెత్తగా ఉడికిపోకూడదు, జావ అయిపోతాయి. ఇలా నొక్కితే మెత్తపడుతుంది. ఓకే. ఒకసారి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ములక్కాడ ములగాకు బాగా తినండి. ఒంటికి ప్రతి దానికి కూడా మంచిది, అన్నిటికి మంచిది. సూపర్ ఉంటుంది అన్నమాట. ములగాకు పచ్చడి, మోకాలు నొప్పులకి ములగాకు పచ్చడి చేసుకోవచ్చు, ములగాకు కర్రీ చేసుకోవచ్చు, ములగాకు పప్పు, ములగాకు తెల్లగపిండి కూర, ములగాకు పొడి ఏ విధంగా కావాలో ఆ విధంగా వాడండి. ములగాకు అయితే ములగాకు కారపొడి చాలా బాగుంటుంది. ములగాకు కారపొడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను చేశాను కదా, మనకు వాడుతున్నాం ఆల్రెడీ. ములగాకు ఎంత మంచిదంటే మోకాలు నొప్పులు, ఒంట్లో ఎన్ని జబ్బులు ఉంటే అన్నింటికి పనిచేస్తుంది. చాలా మంచిది. ఒకసారి నేను చెప్పింది కరెక్ట్ కాదో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. అంతా సూపర్ ఉంటుంది అన్నమాట. అందుకని పెద్దోళ్ళు ములగాకు తింటే మంచిది, ములక్కాళ్ళు తింటే మంచిది అని చెప్తూ ఉంటారు. అది మనకు అర్థం కాదు. క్లియర్గా మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి, దాన్ని ఇదేంటో తెలుస్తుంది. కొత్తిమీర వేస్తామా? కొత్తిమీర దేనికి వేస్తాం? టేస్ట్ కోసం. మంచిది కూడా, మంచిది టేస్ట్ గురించి, వాసనకి, రుచికి, అన్నిటికి బాగుంటుంది. మంచిది కూడా కొత్తిమీర ఎక్కువ వాడుతుంది. ఇక ఆయిల్ పైకి వస్తుంది, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అదిగో రెడ్గా కనిపిస్తుంది. కొత్తిమీర వేసి కాసేపు. ఓకే. నా ఫేవరెట్ కొత్తిమీర ఫేవరెట్ అండి ఆవిడ. మా అమ్మగారు నేను పొట్టలో ఉన్నప్పుడు కొత్తిమీర ఎక్కువ తినేవారండి. ఇంటి తినేసేవారా? కొత్తిమీర పచ్చడి, అలా కొత్తిమీర పచ్చడి ఎక్కువ తినేదండి. ఓకే. ఇప్పుడు కొంచెంసేపు ఉడకనిద్దామే, ఆ ఫ్లేవర్ దిగుతుంది. ఓకే. బాగా ఉడికినట్టు ఉంది. వాటర్ కూడా పోయింది, కొద్దిగా ఉంది వాటర్. ఎంతవరకు వచ్చింది? అయిపోతుందా? ఓకే. ఎమ్మి ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఎమ్మియా లేకపోతే సూపర్ టేస్ట్గా ఉన్న ములక్కాడ కర్రీయా? సూపర్ టేస్ట్గా ఉన్న ములక్కాడ కర్రీ. కాదా? టమాటా ములక్కాడ కర్రీ. టమాటా ములక్కాడ కర్రీ. ఎమ్మి కూడా ఎమ్మిగా సూపర్గా. టమాటా ములక్కాడ కర్రీ అంతే. ఎమ్మిగా సూపర్ టేస్ట్ అన్ని చూసిన వాళ్ళు, వండుకున్న వాళ్ళు చెప్పాలి. అవును, వండుకుంటారు కదా, బాగుంటుంది. ఎక్కడ టమాటా ముక్క కనిపించట్లేదు కదా, ఎక్కడ టమాటా కనిపించట్లేదు, టమాటా కనిపించట్లేదు, గుజ్జు కనిపిస్తుంది. కొంచెం మంది ముక్కలుగా ఉంటే తినరు, అందుకనేసి కొంచెం అలా చేసేసామంటే బాగుంటుంది. ఓకే. ఓకే, సూపర్గా ఉంది. ఇంకా అయిపోయినట్టే అనుకుంటా. అయిపోతుంది. ఈరోజు చల్లగా ఉంది. ఎవరేమనుకుంటున్నారో మరి. రేపు తుఫాన్ అంట కదా. ఎవరెవరు ఏం కర్రీలు వండుకుంటున్నారో మరి తెలియదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సూపర్గా ఉంటుంది ఏది చేసినా. ఓకే, కూర రెడీ. మా షార్ట్ వీడియోలు కూడా చూడండి, మంచి కామెడీగా ఉంటాయి. కూర రెడీ అండి ఫ్రెండ్స్, కూర రెడీ అని తినేద్దాం. ఇంక తినేయడం లేటు, వేడివేడిగా అన్నంలో వడ్డించుకుని తినేయడం. సూపర్. ఇంకో రెసిపీతో కలుద్దాం. ఓకే, కూర రెడీ. ఓకే, కూర రెడీ అయిపోయింది. ఇంకో రెసిపీతో కలుద్దాం. వావ్, అదిగో చూడు ఫ్రెండ్స్, సూపర్ ఉంది కర్రీ బాగా. ఓకే, ట్రై చేయండి, ఒకసారి చూసుకోండి, ఎలా వండాలో చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సత్యబాబు కామెడీ ఛానల్, సూపర్ కామెడీ గురు.